నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. కాలంగా పేరుకుపై ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు కార్యక్రమం దోహదపడుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు గ్రామంలో మండల తహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. చెల్లకూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వచ్చిన అర్జీలను అందుకుని వీలైనంత త్వరగా పరిష్కరించాలని స్థానిక అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ చెల్లకూరు మండలంలో అత్యధిక సంఖ్యలో రెవెన్యూ సమస్యలు చోటు చేసుకుని ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించే విధంగా స్థానిక అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. అన్యాక్రాంతమై ఉన్న పేదల భూములను ఆక్రమణదారుల చెర నుంచి విడిపించి పేదలకు తిరిగి చేసే విధంగా యంత్రాంగం పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు కలిసి ఎప్పటి నుంచో గ్రామాల్లో చాలా సమస్యలు ఉంటాయి. అవి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి కార్యక్రమం. చిలకలో చూసుకుంటే మొత్తం పేదవాళ్ళ భూమి అంతా కూడా పెద్దవాళ్ళ దగ్గర ఉంది. మనం అడిగితే వాళ్ళని కొట్టించడము లేదా కేసులు పెట్టించడము, రకరకాల బాధలు పడిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు ధైర్యంగా మీ భూములు ఎవరైతే ఆకుపోయి చేశారో మీరు ఒక అర్జీ రూపంలో మా సబ్ కలెక్టర్ గారికి ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందువల్లంటే ఇంతకుముందులా కాదమ్మా, ముక్కుబడిగా మాత్రం ఈ సభలు కాదు. ఖచ్చితంగా పని జరిగే విధంగానే ముఖ్యమంత్రిగా ఆదేశించారు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. రెవెన్యూ సదస్సులు పెట్టడం అనేది తమాషా విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఎందువల్లంటే మీ యొక్క భూములు, పేదల భూములు మొత్తం పెద్దవాళ్ళు ఆగుపోయి చేసిన విషయాన్ని కూడా అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన తాతలు, మన నాన్నలో ఒక 10,000 అప్పు తీసుకుంటే దానికి వడ్డీ కట్టలేక అదే 1 లక్ష అయింది, 10 లక్షలు అయినాయని చెప్పి మన భూమిని అంతా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని అడంగల్లో కూడా మారిపోయి ఉంటాయి వాళ్ళ పేర్లు, కొన్ని మాత్రం మారి ఉండవు. కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుల్లో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో, ఎవరెవరు గవర్నమెంట్ ల్యాండ్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తున్నారో అవన్నీ కూడా బయట తీస్తే తప్ప ఈ సదస్సులకి పూర్తి అర్థం ఉండదని చెప్పి మా ఎంఆర్ఓ గారికి అలాగే రెవెన్యూ స్టాఫ్కి తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ధైర్యంగా యూత్ ఉన్నారు ఇక్కడ, అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మీరు ఇంకా ఎప్పుడు కూడా మీ భూమి మీకు రాదు. కాబట్టి ధైర్యంగా ఇవ్వండి. గవర్నమెంట్ అదే నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు పేదలకంతా చెప్పన్నారు. ఖచ్చితంగా పేదవాళ్ళు ఈ విషయానికి రాజీ అవ్వద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఒక వేదిక మీద నాయకులు కూడా మీ భూములు ఏమైనా ఆగిపోయి చేస్తుంటే మీరేం మొహమాట పడబడలేదు, సింపుల్గా ఒక అర్జీ మన సబ్ కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నా. ఎందువల్లంటే మీరు అందరూ ఓట్లేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినారు. అలాగే మీరందరూ దయపట్టి నాకు ఓట్లు వేసిన తర్వాత నేను కూడా మీ దయ వల్ల ఎమ్మెల్యేగా రెండోసారి కూడా ఎన్నికైనా. దానికి కారణం పేదవాళ్ళని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. కాబట్టి పేదవాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఎక్కడో పేపర్లో రాసి ఆ భూమి ఆయన ఆగిపోయి చేశాడు అనేటువంటి పేపరు మిత్రులు కానీ తెలియజేస్తున్న విలేకరులందరికీ, అయ్యా మీ దృష్టిలో ఈ మండలంలో ఎవరెవరు ఏ భూమిని ఆగిపోయి చేశారో
స్పష్టంగా ఇప్పుడు ఈ టైంలో మీరు రాయాలా. ఇది రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఏ ఊర్లో ఈ యొక్క రెవెన్యూ సదస్సు ఉంటుందో ముందు రోజు మీరు పేపర్ కటింగ్స్ కన్నా పేపర్లో వేస్తే అది ఖచ్చితంగా మా సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, అవన్నీ కూడా బయట తీస్తామని చెప్పి తెలియజేస్తాం. అట్లా కాకుండా ఇప్పుడు ఇవ్వకుండా ఎప్పుడో ఒకసారి నాగపోయి చేశాడని రాస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి పత్రికా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ యొక్క దృష్టిలో ఎక్కడెక్కడ రెవెన్యూ సైట్లు ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా దయచేసి సబ్ కలెక్టర్ గారికి అర్జీ ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ సదస్సులో ఇచ్చిన అర్జీలకి పైసా కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీ యొక్క హద్దులు చూపించడం కానివ్వండి, ఇంకేదైనా కానీ చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆల్రెడీ ఎండి గారు సైట్ ఓపెన్ అయిందా పెన్షన్స్కి ఇవ్వాల. ఒక 2-3 రోజులమ్మా రేషన్ కార్డు లేని వాళ్ళు మన ఎండిఓ ఆఫీసులో 2-3 రోజుల్లో పోండమ్మా, మీరన్నీ కూడా అక్కడ కూడా అప్లై చేసుకోండి. అలాగే కొత్త పెన్షన్స్ ఎవరికైనా కావాలంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. అలాగే హౌసింగ్ సంబంధించినటువంటి ఇల్లు కూడా కావాల్సిన వాళ్ళు అక్కడ వెళ్ళి మీరు సచివాలయంలో పోయి మీరు మీ పేరుని ఎంటర్ చేసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏమాత్రం మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు. కొన్నిసారి గవర్నమెంట్లో చాలా పెన్షన్లు తీసేశారు, చాలామందికి రేషన్ కార్డులు తీసేశారు. ఇప్పుడు అన్నీ కూడా ఎవరైతే తీర్చారో అన్నీ కూడా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే కార్యక్రమం దీని ద్వారా చేస్తున్నారమ్మా. కాబట్టి ఉపయోగించుకోమని చెప్పి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఎన్ఆర్ఐఎస్ వర్కర్లు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి ఊర్లో కూడా వర్కులు ఇస్తున్నాం. కానీ మీ పరిస్థితి ఏంటంటే మీరు మున్సిపాలిటీలో కలిసిపోయారు. కాబట్టి మీకు గతంలో నేనున్నప్పుడు నాని గారు ఉన్నప్పుడు మొత్తం సిమెంట్ రోడ్లు అనేవి కూడా ఆ రోజు మేము చేసినట్టువే, ఇంకెవరు చేసినట్టు కాదు. 5 సంవత్సరాల్లో మీకేమి ఒక్క పార కూడా మీ ఊర్లో ఇలా ఏమైనా వేస్తుంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. అట్లాగే త్వరలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇక్కడ మీ ఇంటికి ఊరికి వచ్చి వెళ్ళి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చి మీతో మీ సమస్య తీసుకొని ఇక్కడే మీకు సమాధానం ఇవ్వకపోతే ఇక్కడే ఇవ్వాలి, లేకపోతే మీకు కొంచెం ఎస్ఎల్ఏ పీరియడ్ లాగా మీకు ఆ ఎస్ఎల్ఏ పీరియడ్ లోపలగా మీకు సమాధానం ఇవ్వడానికి ఒక మంచి ప్రయత్నం. దీంట్లో ఒకటి ముఖ్య మాట కూడా అది ఇది ఇక్కడ ఈరోజు మీరు మెయిన్ సర్వీస్ కోసం అప్లై చేస్తే అది మొత్తం ఫ్రీగా ఉంది, మీకు ఒకటి డబ్బులు ఇవ్వడానికి అవసరం లేదు. ఎగ్జాంపుల్ అది ఎఫ్లైన్ పిటిషన్ కోసం మీకు 550 రూపీస్ పడుతుంది వేరే డే. ఈరోజు మీరు ఎఫ్లైన్ కోసం అప్లై చేస్తే అది కూడా మీకు ఫ్రీలో ఈ గవర్నమెంట్ ఇస్తారు. సో అది మీతో నాది ఒకటి రిక్వెస్ట్ అంటే ఈ రెవెన్యూ సదస్సులు ప్రోగ్రామ్కి మీరు పూర్తిగా లాభ తీసుకోవాలి అండి. అందరూ మీ సమస్య ఇక్కడ ఇవ్వండి, మీ సమస్యకి మనం ఖచ్చితంగా మన అన్ని డిపార్ట్మెంట్ నుంచి మీకు ఒక సమాధానం మనం ఇస్తాము. ఈరోజు ఇక్కడ ఈ వేదికకి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నాను. మీ అందరూ ఖచ్చితంగా మీ సమస్య ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారికి అందరూ ఆఫీసర్స్కి అందరికీ చెప్పండి, ఇవ్వండి. వాళ్ళకి మీకు ఖచ్చితంగా ఒక సమాధానం వస్తుంది. ఈ రెవెన్యూ సదస్సుల కోసం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశం ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారు అది సందేశం. ఈ నెల 12వ తేదీన గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిఆర్ క్లబ్ అధ్యక్షుడు కోడూరు మీరారెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో పిఆర్ క్లబ్ అధ్యక్షుడు కోడూరు మీరారెడ్డి మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 12వ తేదీన ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ మెడికల్ క్యాంపులో అనేక మంది ప్రముఖ వైద్యులు పాల్గొంటారని తెలిపారు. ఉచితంగా బ్లడ్ టెస్ట్, ఈసీజీ, వివిధ రకాల జబ్బులకు సంబంధించిన వైద్య పరీక్షలు, ప్రధానంగా కంటికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. మీడియా సమావేశంలో క్లబ్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, కోశాధికారి వెంకటేశ్వరరావు, సభ్యులు రామ్మోహన్ రావు, శ్రీనివాసులు, శ్రీధర్, నవీన్ కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 12వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ పెళ్ళేటి రామారెడ్డి క్లబ్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఈ వైద్య శిబిరంలో కిమ్ హాస్పిటల్లో పనిచేసేటువంటి ప్రముఖ వైద్యులు, అదేవిధంగా
అగర్వాల్ హాస్పిటల్ సంబంధించినటువంటి కంటి వైద్యులు వచ్చి మంచి వైద్య సేవలు అందించి ఉచిత మందులు పంపిణీ చేస్తారు. అదేవిధంగా ఈసీజీ వగైరాలు కూడా బ్లడ్ టెస్టు, ఈసీజీ, బీపీ వగైరాలు పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తమ యొక్క అనారోగ్య సమస్యల నుంచి దూరం అయ్యే దానికోసం ముఖ్యంగా కార్డియాలజీ గుండె వైద్య నిపుణులు, ఆయనకి గోల్డ్ మెడలిస్టు డాక్టర్ సాహెబ్ పేరా అనేటువంటి వైద్యుడు ఇచ్చేస్తున్నాడు. అదేవిధంగా న్యూరాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఒక మంచి వైద్యుడు ఇచ్చేస్తున్నాడు. గైనకాలజీ జన్మిత అనే గర్భకోశ వ్యాధులు, అదేవిధంగా ఆడవారికి సంతాన సాఫల్యం కోసం ప్రయత్నించే వాళ్ళ కోసం వైద్య సేవలు అందించేదానికి, అదేవిధంగా శ్రీనివాసులు నాయుడు అనే ఆయన డెంటల్ డాక్టర్గా ఇచ్చేస్తున్నాడు. అదేవిధంగా కంటికి అగర్వాల్ ఆసుపత్రుల్లో ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్ కూడా ఒక వైద్యుడు వస్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఉచితంగా వైద్య సేవలు అందించబడతాయి. కాబట్టి పిఆర్ క్లబ్ ప్రజలకి సేవ చేసే దాంట్లో ఎప్పుడూ ముందుంటుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే గతంలో వచ్చినటువంటి తుఫానుల్లో కూడా వరద బాధితులకి అనేక సార్లు సహాయం చేయడం జరిగింది. క్రీడలు ప్రోత్సహించే దిశలో కూడా చాలామందికి క్రీడాకారులకు కూడా మరి వాళ్ళ అవసరమైనటువంటి సౌకర్యాలు కలిగజేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ప్రోత్సహించే దిశలో కూడా చదువులకి వాళ్ళ పిఆర్ క్లబ్లో సభ్యులుగా ఉన్నటువంటి కొంతమంది దాతల ద్వారా మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి కొన్ని స్కాలర్షిప్లు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈ వైద్య సేవలను కూడా ప్రజలు అందిపుచ్చుకొని వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు తొలగించుకోవాలని ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించడం గౌరవనీయులు డాక్టర్ పాసం సురేంద్ర కుమార్ గారు, మన ఎమ్మెల్యే గారు పాల్గొని దాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ సారథ్యంలో పిఆర్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రముఖ డాక్టర్లు, కార్డియాలజీ ప్లస్ ఐ గైనకాలజిస్టు ప్రముఖులందరూ పాల్గొంటున్నారు. కావున గూడూరు పట్టణ ప్రజలు మరియు అందుబాటైన చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ ఈ సౌకర్యాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా అందరు మెంబర్లు కూడా పిఆర్ క్లబ్ మెంబర్లు వచ్చి దీన్ని దిగ్విజయం చేయాల్సి కోరుచున్నాము. అందరూ దీన్ని మన బాధ్యతగా భావించి దీన్ని దిగ్విజయంగా నిర్వహించాలని కోరుచున్నాము. గూడూరు సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మేము పిఆర్ క్లబ్లో వైద్య శిబిరాన్ని నిర్వహించుటకు నిర్ణయం తీసుకున్నాము. గురువారం రేపు 12వ తేదీన కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో పిఆర్ క్లబ్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రోగ్రాం జరుగుతుంది. దీంట్లో పేద ప్రజలందరూ పాల్గొని వారి యొక్క జబ్బుల్ని కానీ సంబంధించినటువంటి డాక్టర్ల దగ్గరకు వచ్చి వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా మన గూడూరు ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు పాల్గొంటారు. మీరు అందరూ ప్రజలందరూ వచ్చి ఈ వైద్య శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతాను. మా పిఆర్ క్లబ్ మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ అదర్ మెంబర్స్ అందరూ కలిసి జాయింట్గా ఏదైనా మంచి కార్యం చేయాలని తలుచుకొని ఇట్లా ఏం పెడితే బాగుంటుంది ప్రజలకు ఉపయోగపడేది అని అనుకొని ఇట్లా మెడికల్ క్యాంప్ చేయాలని డిసైడ్ చేశారు. ఈ మెడికల్ క్యాంప్ వచ్చి మన నవీన్ హెచ్ఆర్ మొలినేని వారిని కాంటాక్ట్ చేసినప్పుడు వారి డాక్టర్లతో మాట్లాడి ఆయన కార్డియాలజీ, న్యూరాలజీ, గైనకాలజీ అండ్ ఐస్ శంకర్ నేత్రాలయంతో టైఅప్ ఉందంట. వాళ్ళకి శంకర్ నేత్రాలయాలు కూడా వస్తున్నారు ఐ క్యాంప్కి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అదే రోజు ప్రతి ఒక్కరికి బీపీ, ఈసీజీ కూడా చెక్ చేస్తారు. ఇవన్నీ ఫ్రీ. కాబట్టి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే మీరు వచ్చి రిజిస్టర్ చేసుకొని పొద్దున 10 నుంచి 1 గంట దాకా ఉంటుంది ఈ క్యాంపు. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాం. ఏమంటే ఇంపార్టెంట్ డాక్టర్లు వస్తారు. మీరు పోవాలంటే మళ్ళీ ఆడ వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం, కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది లేకుండా ఇక్కడ మన పిఆర్ క్లబ్ వాళ్ళు, మన ప్రెసిడెంట్ మీరారెడ్డి అయితే, సెక్రటరీ మధు అయితే, అందరు మెంబర్స్ కలిపి ఈ డెసిషన్ తీసుకొని ఇది ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఎల్లుండి అంటే బేస్తవారం రోజు పిఆర్ క్లబ్లో
మెగా మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపులో మెయిన్ గుండెకి సంబంధించిన డాక్టర్లు, షుగర్కి సంబంధించిన డాక్టర్సు, కంటికి సంబంధించిన డాక్టర్సు, అదేవిధంగా బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు వస్తున్నారు. అందరూ ఇక్కడ పేద ప్రజలు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మనం డాక్టర్ దగ్గర పోవాలంటే ఈ రోజుల్లో కొంచెం వేలు ఖర్చు అవుతుంది. ఉచితంగా వాళ్ళు పరీక్షించి ఆ రోగులకు ఉండే పరిస్థితి వాళ్ళు వివరించి వాళ్ళకి మందులు కూడా ఉచితంగా ఇచ్చేటట్టు మన పిఆర్ క్లబ్ యజమాన్యం అంటే ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ గారు, అధ్యక్షులు మెరారెడ్డి గారు, సెక్రటరీ మధురెడ్డి గారు, ఈ కమిటీ సభ్యులందరూ, వెంకటేశ్వరరావు గారు, అందరూ ఈ క్లబ్ మెంబర్స్ అయితేనే అందరూ దగ్గరుండి 12వ తారీఖు మన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధ్యక్షన ఈ క్లబ్ మెంబర్స్ పేద ప్రజలు ఎక్కడున్నా గూడూరు మండలం అయితేవి, టౌన్లో అయితేవి అందరూ వచ్చి మంచి మంచి డాక్టర్లు తీసుకొస్తున్నారు. నవీన్ గారు బాగానే శ్రద్ధగా మనవాడు లోకల్లోడే కాబట్టి మంచి డాక్టర్లు తీసుకొస్తాడు. అందరూ దగ్గరుండి మన సభ్యులు కూడా తోడుండి అందరి దగ్గర ఎవరికి ఇబ్బంది లేకుండా 9 నుంచి 1 గంటల దాకా చూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అవసరమైతే మనం కూడా అందరం తోడుగా ఉండి ఆ పేద ప్రజలకు చూపించి ఎక్స్రేలు తీసి గూడూరు పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు పిఆర్ క్లబ్ తరఫున మీ అందరికీ ఒక మంచి సదావకాశాన్ని కల్పించినారు ప్రెసిడెంట్ గారు, మేరారెడ్డి గారు మరియు సెక్రటరీ మధురెడ్డి గారు కల్పించారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఇది నెల్లూరులోని కార్పొరేట్ హాస్పిటల్ అయినటువంటి కిమ్స్ హాస్పిటల్ ఆ రోజు ఇక్కడ మొత్తం 6 డిపార్ట్మెంట్లు వచ్చి ఈ యొక్క వైద్య శిబిరంలో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా డాక్టర్ సాహెబ్ పీర్ గారు కార్డియాలజీ, ఆయన మన ఇండియాలోనే మొట్టమొదటి గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ డిఎన్బి. నెక్స్ట్ డాక్టర్ జన్విత మేడం, ఈమె మామూలుగా కాన్పులు గర్భకోశ వ్యాధి నిపుణురాలు కాకుండా పిల్లలు లేని వారికి ఆ యొక్క అవకాశాన్ని కల్పించేందుకు కూడా ఆ రోజు ఇక్కడికి వస్తున్నారు. అలాగే న్యూరో, మోర్చా, వెన్నుపూస, నరాలు, మెదడుకు సంబంధించిన వ్యాధులకు సంబంధించిన డాక్టర్ వస్తున్నారు. వారితో పాటుగా జనరల్ వైద్యం అంటే షుగరు, బీపీ ఇవన్నీ ఉండేటటువంటి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న కొడిదెల నాగేంద్రబాబుకు మంత్రి పదవి ఖరారు కావడం జనసేన పార్టీ శ్రేణుల్లో ఆనందం అర్థమవుతోందని జనసేన పార్టీ నాయకుడు మునిగిరీష్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద జనసేన పార్టీ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొడిదెల నాగేంద్రబాబుకు మంత్రి పదవి ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేయడంతో గూడూరు పట్టణంలో జనసేన పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు మునిగిరీష్ మాట్లాడుతూ నాగేంద్రబాబు పార్టీ ప్రారంభం నుంచి కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి అహర్నిశలు పనిచేశారని, ఆయన కష్టానికి ప్రతిఫలంగా మంత్రి పదవి దక్కిందని పేర్కొన్నారు. నాగేంద్రబాబు మంత్రిగా రాణిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతారని, అదేవిధంగా జనసేన పార్టీ మరింత బలపడుతుందని ఆయన వ్యక్తం చేశారు. అంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు పెట్టిన పార్టీలో కూడా ప్రధాన కార్యదర్శిగా పార్టీ కొరకు అహర్నిశలు కృషి చేసి ఈరోజు జనసేన పార్టీ కూడా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఎప్పుడు పార్టీకి అవసరం వచ్చినా పార్టీ అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ గారికి వెన్నుదన్నుగా ఉంటూ తన మీద ఎటువంటి విమర్శ వచ్చినా కూడా ఎప్పుడు కూడా తిరిగి దాన్ని సమర్థించేటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. కొణిదెల ఫ్యామిలీ అంటేనే ఒక నీతి నిజాయితీకి మారుపేరు. చిరంజీవి గారు కానివ్వండి, నాగబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దక్షత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, కందుల దుర్గేష్ గారు కానివ్వండి, ఏదైతే జనసేన పార్టీకి వచ్చిన 3 మంత్రి పదవులు కూడా ప్రతినిత్యం ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళు ప్రజా సమస్యల పట్ల కానీ రాష్ట్రంలో జరిగే అవినీతిని బయటకు తీసి ప్రజల డబ్బుని ఏ విధంగా ప్రజలకు చేరే విధంగా చేస్తున్నారనే విషయం తెలుస్తుంది. ఈ మధ్యన కాకినాడ పోర్ట్లో
కొన్ని వేల కోట్ల స్మగ్లింగ్, ఇది కూడా దాన్ని వెలికి తీసే దాంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృషి ఎంతో ఉంది. నాగబాబు గారు కూడా వారి అడుగుజాడల్లో, చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో తప్పకుండా వారు కూడా ఎంతో నిజాయితీగా పనిచేస్తారు. ఖచ్చితంగా అందులో అనుమానమే లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఈ మంత్రివర్గంలో నాగబాబు గారికి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మాకు తెలియజేసి ఈ సంతోషాన్ని అందరితో కూడా షేర్ చేసుకోమని తెలియజేసినటువంటి ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారికి ఒకసారి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు జనసేన పార్టీకి ఎంతో శుభపరిణామం. ఎందుకంటే మన కొనిదెల నాగబాబు గారికి మంత్రి పదవి రావడం చాలా సంతోషించవచ్చు. ఎందుకంటే పార్టీ బలోపేతంలో భాగంగా ఈరోజు నాగబాబు గారికి మంత్రి పదవి రావడము, అదేవిధంగా వీరందరూ ప్రజలు చూస్తున్నారు. ఈ జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఉన్నటువంటి మనోహర్ గారు అయితేనేమి, అదేవిధంగా టీఎస్ గారు అయితేనేమి, అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా పనిచేస్తున్నారో, సమస్య అని ఆయనకి తెలిసిన వెంటనే స్పందిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కొనుక్కునే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సోదరులైనటువంటి నాగబాబు గారికి మంత్రి పదవి రావడం, రాష్ట్ర క్యాబినెట్లో ఆయనకు చోటు దక్కడం, అదేవిధంగా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడుకి, బీజేపీ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన పనితీరు ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. కావున నాగబాబు గారికి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అవకాశం కోసం మాకు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జై జనసేన. జై జనసేన. కార్యకర్తలు అందరికీ సంతోషకరమైన రోజు. మన ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగబాబు గారికి ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పదవులు ఎన్నో అధిరోహించాలని, అలాగే కష్టపడుతున్న ప్రతి కార్యకర్తలు అందరినీ గుర్తుపెట్టుకుంటూ, అదే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు ఇస్తూ అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి కార్యకర్తలందరూ నిరుత్సాహపడకుండా అందరూ పార్టీ కోసం కష్టపడండి, మంచి నాయకుడిగా ఎదగండి, పార్టీని బలోపేతం చేయండి. ఈరోజు చాలా ఆనందమైన రోజు. మన జనసేన పార్టీ కష్టపడిన ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి ఒక్క అభిమానులకి, మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ప్రతి ఒక్కరికి నామినేట్ పోస్టులో కానీ, మంత్రి పోస్టులో కానీ ప్రతి ఒక్కరికి గుర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమైన నేత, అందరిని కలుపుకుని పోయే వ్యక్తి, అందరిలో మన అందరినీ మనస్ఫూర్తిగా కలుపుకుని మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పార్టీలో ముఖ్యంగా మన నాగబాబు గారు అన్న. ఆయనకి ఈరోజు నామినేట్లో మంత్రి పోస్ట్ ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో మన మంచి ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కష్టపడిన ప్రతి ఒక్కరికి దీన్ని ముందు తీసుకుని పోతున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో కష్టపడిన ప్రతి ఒక్క జనసైనికులకి జనసేన పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుందని చెప్పి, ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని గుర్తించి ఒక నామినేట్ పోస్టులో కానీ, ప్రతి పోస్టులో కానీ ఇలాంటి వ్యక్తుల్ని గుర్తించి చేసే పనిలో మన జనసేన పార్టీ ముందే ఉందని చెప్పి కోటలోని గ్రామ సచివాలయం వద్ద మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంచి సదుద్దేశంతో భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ఎవరు నువ్వు రికార్డులు కూడా తారుమారయ్యాయన్నారు. తహసీల్దార్ కటారి జేజేరావు, డిప్యూటీ తహసీల్దార్ అజంతుల్లా ఖాన్, ఎంపీటీసీ సభ్యులు షేక్ మొబీన్ బాషా, దారా సురేష్, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, జిల్లా రైతు కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మర్రి అనిల్, నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిరంతరము సమస్యల పరిష్కారం కాకుండా తిరుగుతూ ఇక్కడ పరిష్కారం కాకపోతే మళ్ళా సబ్ కలెక్టర్ ఆఫీస్కి లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు. అక్కడి ప్రజా పరిష్కార వేదికలో ఎక్కువగా అర్జీలు వస్తున్నందువలన మన ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల సమస్యలు ఏమున్నాయి, సమస్యలు ఏదన్నా ఉంటే తీసుకొని పరిష్కరించే దిశగానే మేము పయనిస్తాం. ఎందుకంటే అర్జీ తీసుకొని గమనైపోవడం కాదు, దానికి పరిష్కారం చూపాలా.
పరిష్కారం చూపకపోతే ఇది పెట్టి కూడా వేస్ట్. ఆ దిశగానే మేము పనిచేస్తామని మీకు తెలియజేస్తున్నాం. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే అనేది అవసరం లేదని మన ముఖ్యమంత్రి గారు మొదట చెప్పడం జరిగింది. తర్వాత ఆలోచించి రీసర్వే అనేది ఏ ప్రభుత్వం చేపట్టినా అది మంచి కార్యక్రమము, దాన్ని అభినందించాల్సిన విషయమే. కానీ వాళ్ళు చేసిన తప్పిదాన్ని సవరించి మళ్ళీ రీసర్వే చేయాలి అని మన ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు? వాళ్ళు తప్పిదాలు పట్టాదారు పాసు పుస్తకం మీద అప్పటి ముఖ్యమంత్రి ఫోటో, ఇది రైతుకు సంబంధించిన భూమికి సంబంధించిన బుక్కు కాబట్టి ఆయన ఫోటో ఉండడానికి లేదు, రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తాం, గతంలో ఇచ్చిన పాసు పుస్తకాలని రద్దుపరుస్తున్నాం అని ప్రకటించడం జరిగింది. అలాగే రాళ్ల మీద జగనన్న భూరక్ష మరియు భూ హక్కు పథకం అని దానికి పేరు పెట్టారు. ఉత్తమ నెల్లూరు ఒకటి, లక్ష్మక కండిగ ఒకటి. ప్రజల కన్నా అధికారులు నాయకులు ఎక్కువ ఉన్నారు. ప్రతి ఊర్లో గ్రామంలో ఈరోజు పట్టాలు ఇష్యూ అని చెప్పుంటే వచ్చుంటారు. సమస్యల పరిష్కారం గురించి చెప్తే నిరాశ చెంది ఉన్నారు. ఏం చెప్పినా ఆఫీసుకు పోతే పనులు జరగటం లేదు, ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రజల్లో ఒక నిరాశలో ఉన్నారు. దానికి మళ్ళీ మనం అధికారులు వెంటనే మళ్ళీ ఒకసారి ఈ కోర్టులో ఎంఆర్ఓ గారు ఒక్కసారి అందరికీ ప్రతి ఊర్లో ఒక దండోరా మాదిరి వేయించి ఆ ఊర్లో ఇప్పుడు మనం ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టుంటే బాగుంది సార్ ఈ సభని. అప్పుడు ప్రజలకి నమ్మకం కలుగుతుంది. ఇది రెవెన్యూ కార్యక్రమం కాబట్టి ఇది వాళ్ళకి సరిగ్గా అవగాహన కాలేదు. ఇంకొకసారి ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఎంఆర్ఓ గారు ఈ కార్యక్రమం మళ్ళీ పెడితే బాగుండు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి ఊరికి సరిగ్గా తెలియలేదు, లేకపోతే ఈరోజు చాలామంది వచ్చుంటారు. ముఖ్యంగా కోర్టులో దాదాపు 1000 మంది ఇళ్ల స్థలాలు లేక చాలామంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వం తరపున ల్యాండ్ కొనుగోలు చేసి వారికి దాదాపు ఒక 20 ఎకరాలు గాన ప్రభుత్వంకి మీరు ఎంఆర్ఓ గారు రికమెండ్ చేస్తే, ఎమ్మెల్యే గారు కూడా చెప్తాం చేస్తే, ముందు 1000 మంది చాలామంది ఒకే ఇంట్లో 5-6 మంది కుటుంబాలు ఉన్నాయి. వాటి పరిష్కారం, మేజర్ పరిష్కారం కోట గ్రామంలో అదొకటి ఉంది. తర్వాత పంట కాలువ సమస్య అంతా అక్విజిషన్లో ఉంది. ఆ కాలువలోకి నీళ్లు నుంచి కాలువలకు పోవటం లేదు, బ్లాక్ అయిపోయి గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కలంతా ఆక్యుపేషన్లు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి పంచాయతీ ఆఫీసులకు చెప్తున్నాను. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి అధిరూపంగా ఎంఆర్ఓ గారికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 6వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు దాదాపు 32 రోజుల పాటు ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు పేరుతో పూర్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ గ్రామ సమస్యలు ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇదే విధంగా ఉంటుంది. గతంలో ఏదైతే ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా గ్రీవెన్స్ డే కానివ్వండి, ప్రజల వద్దకు పాలన కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా ఒక విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి ఈ సమస్యలని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు ప్రతి గ్రామంలో కూడా ప్రతి రైతులు కూడా వేల రూపాయలు, లక్షల రూపాయలు కాజేసుకొని
కోర్టుల చుట్టూ తిరిగి ఈ భూ సమస్యలు పరిష్కరించకపోగా వీటి కోసం లక్షలు దారబోసి ఆయన బతికినంత కాలం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ సర్వసాధారణంగా మనకు గ్రామాల్లో కనిపించే సమస్యలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరుతో స్టార్ట్ చేసిన ఉద్దేశం మంచిదే. ఇప్పుడు గౌరవ ఎంఆర్ఓ గారు చెప్పినట్టు రీసర్వే పేరుతో ఏది కూడా ఒక మంచి కాన్సెప్ట్తో ప్రారంభిస్తారు. దాన్ని కొంతమంది దుర్మార్గులు నాయకులు దాన్ని యూటిలైజ్ చేసుకొని సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా కానీ తర్వాత సర్వేకి సంబంధించిన సమస్యలు కానీ ఇట్లా రకరకాలైన సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మీరు వెంటనే ఇక్కడ మేము ఏం చేసామంటే అర్జీ కూడా ఒక ఫార్మాట్లో తయారు చేసి మీకు డిస్ప్లే పెట్టడం జరిగింది. గ్రామ ఎఫ్ఎల్ఆర్ కానీ డైగ్లట్ కానీ తర్వాత ఆర్ఓఆర్ కానీ తర్వాత 10 రికార్డ్స్ విలేజ్ రెవెన్యూ రికార్డ్స్ కానీ అడంగల్ కానీ గ్రామ పటము అంటే గ్రామ పటము మ్యాప్ కానీ అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆర్ఓఆర్కి సంబంధించినటువంటి రికార్డు కానీ డిస్ప్లే పెట్టి ఉన్నాము. అందులో మీ పేర్లు చూసుకోవచ్చు. ఒకవేళ పొరపాటున పడి ఉంటే కనుక మీరు మా దృష్టికి తీసుకుని వస్తే అర్జీ రూపంలో రాయిపించి దాన్ని ఆ సమస్యని క్లియర్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుకోవడం జరిగింది. సో రికార్డు కూడా డిస్ప్లే పెట్టున్నారు, మీరు చూసుకోవచ్చు. మీ పేర్లు ఏదైనా ఉంటే కనుక ఏదైనా పొరపాటు ఉన్నా కూడా నోషనల్ ఖాతాలు ప్రధానంగా నోషనల్ ఖాతాల వల్ల ఏమవుతుందంటే మీకు బ్యాంక్ లోన్ కానీ తర్వాత అట్లాంటివి ఏమో రాకుండా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇట్లాంటి నోషనల్ ఖాతా నెంబర్లు కూడా మీ భూమి మీ హక్కు అనే యొక్క ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని తహసీల్దార్ సుబ్బయ్య పేర్కొన్నారు. మంగళవారం మణుగూరు మండలంలోని పిడూరు గ్రామ సచివాలయంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారులు మండల కేంద్రంలోని కార్యాలయం చుట్టూ తిరగకుండా వారి గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులో అర్జీ రూపంలో తమ సమస్యలు సమర్పించుకుంటే ఎటువంటి ఖర్చు లేకుండా సమస్యలు పరిష్కరిస్తామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిక్కవరపు వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ నాయకులు తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, మానుగుంట సుధాకర్ రెడ్డి, రెవెన్యూ సదస్సుల ప్రత్యేక అధికారి ఉమా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశ్వథ నారాయణ, సర్వేయర్ శ్రీనివాసులు, వీఆర్ఓ నాగేశ్వరరావు, అర్జీదారులు పాల్గొన్నారు. వాటిని 45 రోజుల కాల పరిమితి ఇవ్వడం జరిగింది. ఈ 45 రోజుల కాల పరిమితిలో ఇక్కడ వచ్చిన సమస్యలన్నీ కూడా 45 రోజుల పరిష్కారం చేయడం జరుగుతుంది. ఆ పరిష్కారం చేయడానికి కూడా ప్రతి ఫిర్యాదుని కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్యూసల్ సిస్టంలో ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ చేయడం వలన ఇవి రాష్ట్ర స్థాయి నుంచి మానిటర్ చేస్తారు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కలెక్టర్ గారు, అదేవిధంగా మన డివిజన్ స్థాయిలో ఆర్టీఓ గారు వీటి మీద ప్రతి వారం మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాటిని పరిష్కారం ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కూడా ఆన్లైన్ పిటిషన్ మీద రివ్యూ చేస్తారు. కాబట్టి ఇచ్చిన ప్రతి ఫిర్యాదును కూడా ఈరోజు ఆన్లైన్ చేసి వాటికి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఏదైనా మనకి రెగ్యులర్గా వచ్చే సర్వీసెస్ క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, పాస్ పుస్తకాలు కానీ, లేకపోతే కౌలు రైతుల కార్డు కానీ ఇలాంటి మీరు రెగ్యులర్గా అప్లై చేసే సర్వీసెస్ కానీ ఉంటే వాటికి యూజర్ ఛార్జెస్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండే డబ్బులు కట్టించుకున్నంత కూడా ఫ్రీ ఈరోజు. ఉదాహరణకి మనకి పట్టదారు పాస్ పుస్తకానికి 130 రూపాయలు కట్టించుకుంటారు. దాంట్లో పట్టదారు పాస్ ప్రింట్కి 50 రూపాయలు వెళ్తుంది, ప్రింటర్కి 50 రూపాయలు వెళ్తుంది. ఆ 50 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది. మిగతా రిమైన్ 135 ఉన్న మిగతా ఫీజు అంతా కూడా ఉచితం, గవర్నమెంట్ సైడ్ నుంచి ఉచితంగా ఉంటుంది. అది ఈరోజు గ్రామ సభకు సంబంధించి ఈ గ్రామంలో వచ్చే అర్జీలన్నింటినీ కూడా ఉచితంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకా ఏమైనా ప్రభుత్వ భూములు ఆక్రమణ ఉన్నా, ప్రభుత్వ భూములు ఖాళీ భూమి సాగు చేసుకుంటున్నా, లేదా ఇంకా మనకి ఈ గ్రామం రీసర్వే కూడా ఇంకా పూర్తి కాలేదు. రీసర్వేకి సంబంధించి కూడా నెక్స్ట్ మంత్ నుంచి వచ్చే నెల నుంచి రీసర్వే కూడా ఈ గ్రామం ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన రైతులంతా కూడా మీకున్న రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ సమస్యలన్నీ కూడా ఈరోజు గ్రామ సభ మూలకంగా అందరూ ఇవ్వండి. ముందుగా మనం ఈ సభ ప్రారంభించే ముందు
గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ప్రసంగం మీకు చదివి వినిపించడం జరుగుతుంది. అది వినిపించిన తర్వాత మీ ఫిర్యాదులను తీసుకోవడం జరుగుతుంది. దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సర్టిఫికేట్లను కృషి చేస్తామని మనుబోలు ఎంపీడీఓ జలజాక్షి తెలిపారు. మంగళవారం మనుబోలులోని భవితా కేంద్రంలో దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే కేక్ కట్ చేయించి అందరికీ మిఠాయిలు, బిస్కెట్లు పంచిపెట్టారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విజయభాస్కర్ రెడ్డి సహకారంతో విద్యార్థులకు మాంసాహార భోజనం ఏర్పాటు చేశారు. గత 10 సంవత్సరాల కాలంలో భవితా కేంద్రంలో చేరిన విద్యార్థులు మానసికంగా ఎంతో పరిణితి చెందారని, ఇక్కడి నుంచే చదువుకున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసిస్తున్నారని భవితా కేంద్రం శిక్షకులు శ్యామల షర్మిల తెలియజేశారు. మానసిక, శారీరక లోపం కలిగిన విద్యార్థుల తమ సొంత బిడ్డలాగా చూసుకుంటూ వారికి విద్యను నేర్పిస్తూ మంచి భవిష్యత్తును అందిస్తున్న కేంద్ర శిక్షకులు శ్యామల షర్మిలను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ నాగరాజు, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె డేవిడ్, కళాశాల అధ్యాపకులు రమేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని భవిత సెంటర్ నందు మనం డిసెంబర్ 3వ తేదీ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ భవితా సెంటర్ నందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భవితా సెంటర్ నందు 2014లో ఈ భవితా సెంటర్ ప్రారంభం చేయబడిందని తెలియజేశారు. ఇందులో సుమారు 20 మంది పిల్లలు ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్కి వచ్చున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలు మానసిక వికలాంగులైతేనేమి, కళ్ళు కనిపించిన వాళ్ళు, అన్ని రకాల దివ్యాంగులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి ఉన్న ఇక్కడ టీచర్స్ అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఈ పిల్లలకి సదరన్ సర్టిఫికేట్స్ కొంతమందికి లేవని తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా మేము మా సచివాలయాలతో డిజిటల్ అసిస్టెంట్లతో మాట్లాడి స్లాట్ బుక్ చేయించి సదరన్ సర్టిఫికేట్లు కూడా ఇప్పించడానికి మా వంతు ప్రయత్నం చేయగలమని తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేది డిసెంబర్ 3వ తారీఖు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. ఈ సంవత్సరం కొంచెం వర్షాల కారణంగా ఈరోజు జరుపుకుంటున్నాం. దివ్యాంగులు అంటే వాళ్ళకు ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది. వాళ్ళకి ఏదన్నా దేవుడు ఏదన్నా చిన్న లోపం పెట్టినా కూడా వాళ్ళకి అంతకంటే మంచి తెలివితేటలను అందించి ఉంటాడు. అది మనం గుర్తించాలి, తల్లిదండ్రులుగా మీరు గుర్తించాలి. అండ్ ఇక్కడ ఈ స్కూల్లో ప్రత్యేకంగా వాళ్ళకోసరంగా పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇక్కడ టీచర్లకు తెలుస్తుంది. వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలనేది వాళ్ళు ప్రయత్నించి వాళ్ళని ఇక్కడ ఇందాక ఆల్రెడీ 2-3 గురించి చెప్పారు. వాళ్ళు చదవడం కూడా తెలియదు, రాయడం కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఈరోజు ఇంటర్ కాలేజ్ దాకా తీసుకొచ్చారంటే ఆ ఘనత వాళ్ళకి. నిజంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పాలి. శ్యామల మేడంకి, శర్మిల మేడంకి. అండ్ ఏదన్నా అంగవైకల్యం కానీ ఇట్లాంటిది ఏదన్నా ఉంటే ఎర్లీ స్టేజ్లో కనుక గుర్తించి రెగ్యులర్గా ఇక్కడ ఫిజియోథెరపీకి ప్రతి మంగళవారం క్యాంప్ జరుగుతుంది, తీసుకురాగలిగితే చాలా మార్పు అనేది మనం తీసుకురాగలుగుతాం. అది గుర్తించి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళలో వచ్చే మార్పు మీకే అర్థమవుతుంది. మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ స్కూల్ ఉన్నది ఈ పిల్లల కోసం మాత్రమే. అది మీరు గమనించి ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. మానసిక వికలాంగురాలు పాప వచ్చేసి మైల్డ్ కేటగిరీకి ఉంటుంది. మన దగ్గరకు వచ్చేసరికి పాప 6th క్లాస్లో ఉంది. 2016 మనుబోలులో భవితా సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు పాప 6th క్లాస్ నుంచి మన దగ్గర వచ్చేది. రాయడం, చదవడం అన్నీ మన దగ్గరే నేర్చుకుని భవితా సెంటర్లో నేర్చుకునింది. ఇప్పుడు పాప 10th కంప్లీట్ అయిపోయింది సార్. మ్యాథ్స్ ఒకటి మిగిలింది పాప. నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 10th కంప్లీట్ అయిపోయింది. కల్పన సార్, హియరింగ్ ఇంపైర్మెంట్ అమ్మాయి వచ్చేసి MBBS పిడూరులో చదువుతుంది. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కంప్లీట్ అయ్యింది. 6th క్లాస్కి మన ZPHS హై స్కూల్లో జాయిన్ చేసాం పాపని. పాప రెమిడియల్ టీచర్కి మన భవితా సెంటర్కి వస్తుంది సార్. ఇప్పుడు పాప బాగా చదవడం, రాయడం అన్నీ బాగా నేర్చుకుంటాం సార్. ఇలా మేము టచ్ చేయాలన్నా 8th క్లాస్ కంప్లీట్ MP UP చెరుకుముడిలో 8th క్లాస్ కంప్లీట్ అయింది సార్. 1 ఇయర్ బ్యాక్. 1 ఇయర్ అంతా స్కూల్లో జాయిన్ చేస్తాం రారా అంటే రానే లేదు బాబు. తర్వాత మేము 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి సమ్మర్లో వెళ్ళి మాట్లాడి ఈ ఇయర్ 9th క్లాస్ హై స్కూల్లో డేవిడ్ సార్ వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసాము. ఇప్పుడు కొంచెం అంటే బ్రెయిలీ నేర్చుకుంటున్నాడు సార్. వీడికి గవర్నమెంట్ సమగ్ర శిక్ష తరఫున ట్యాబ్ కూడా ఇప్పించాం. ఈ పాపకి వీళ్ళ చెల్లి ఈ పాప నందిన అశోక్ రా పాప వచ్చి అమ్మాయి మానస అయితే అమ్మాయి ఇంట్లోనే ఉంది సార్. భయపడి వాళ్ళ పేరెంట్స్ పంపలేదు. నేను వెళ్ళి మనం మొబైల్ చేసి ఇప్పుడు ఈ జూనియర్ స్కూల్లో గర్ల్స్ కాలేజీ పడడం మాకు ప్లస్ అయింది సార్. ఎందుకంటే 10th అయిపోయినటువంటి వికలాంగుల పిల్లల్ని దూరం పంపించలేరు పేరెంట్స్.
ఇక్కడే స్కూల్ ఉందమ్మా, మా భవిత కూడా పక్కనే ఉంది అనగానే పేరెంట్స్ పంపిస్తున్నారు పిల్లల్ని. ఈ పాప మానస, ఈ పావని అనే అమ్మాయి కూడా జూనియర్ ఇంటర్ జాయిన్ అయ్యింది సార్. 2 పిల్లల్ని మేము హై స్కూల్ ప్లస్లో జాయిన్ చేశాం 10th తర్వాత. వాళ్ళ నాన్న మేము ఉన్నప్పుడే మేడం పంపిస్తానండి, నేను తీసుకొస్తాను వెళ్ళాలంటే అప్పుడు పంపిస్తాను, భయపడతాను. ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3 పురస్కరించుకొని ఈరోజు డిసెంబర్ 3వ తేదీ 10వ తేదీన మరి వికలాంగుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా మనుబోలు మండలంలోని భవితా సెంటర్లో జరుపుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి గౌరవ PDO గారు, అలాగే స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు గారు, మరి కొంతమంది ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జయప్రదం చేసేదానికి స్థానికంగా పనిచేస్తున్నటువంటి మన రమేష్ గారు, అలాగే విజయ్ కుమార్ రెడ్డి గారు, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు, వీళ్ళందరూ కలిసి కొంత వారి యొక్క సౌజన్యంతో విద్యార్థులకు అందరికీ కూడా చక్కటి భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్వర్ణ టోల్ ప్లాజా వారి యొక్క సౌజన్యంతో మరి ఈ వికలాంగ విద్యార్థులకు అందరికీ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి కిట్స్ అన్నీ కూడా వీల్ చైర్స్ కానివ్వండి, బీరువాస్ కానివ్వండి, మరి సర్జికల్ టేబుల్ కానివ్వండి, ఇలా వాళ్ళకి అవసరమైనటువంటి ఫిజియోథెరపీ చేసేదానికి అవసరమైనటువంటి పరికరాలు కానివ్వండి కూడా ప్రతి సంవత్సరం వీళ్ళకి అడిగినప్పుడు అడిగిన దానికి అనుకూలంగా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిపార్ట్మెంట్ వైజ్ కూడా పిల్లలకు అవసరమైనటువంటి కిట్స్ కూడా సంవత్సరం అందజేయడం జరుగుతుంది. మరి ఈ అద్భుతమైన కార్యక్రమం ద్వారా ఈ బిడ్డల్లో మంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని మరి జీవితంలో పైకి ఎదిగేదానికి ఇదంతా కూడా తోడ్పడతాయి. మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇద్దరు కూడా టీచర్లు కూడా IERT టీచర్లు కూడా చాలా చక్కగా విద్యార్థులను కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ యొక్క మానసిక వికాసానికి మరి తోడ్పడుతూ వాళ్ళ యొక్క వికలాంగత్వాన్ని కొంచెం తగ్గించేదానికి ఫిజియోథెరపిస్ట్ సార్ కూడా పనిచేస్తూ మరి వీరి ముగ్గురు యొక్క కాంబినేషన్లో, అలాగే స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు మరియు మండల ఆఫీస్ తరఫున మేము అందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. మరి విద్యార్థులకు భవిష్యత్తులో ఏదైనా సరే ఎటువంటి అబ్యూజ్మెంట్ కానీ హరాస్మెంట్ కానీ లేకుండా మరి వారికి అన్ని వివరాలు కూడా తెలియజేస్తూ ఈ పోక్సో చట్టాలు వాటి వల్ల ఏ విధంగా రక్షణ కల్పించబడుతుంది అనేటటువంటి విషయం మీద కూడా బిడ్డలకు అవగాహన కలుగజేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా వికలాంగ విద్యార్థులకు, దివ్యాంగ విద్యార్థులకు భవిష్యత్తులో ఎదిగి వారు కూడా సభ్య సమాజంలో అందరితో కూడా కలిసి అందరిలాగే జీవిస్తూ అందరిలాగే ఉద్యోగ అవకాశాలను కూడా సమానంగా పొంది మరి తమ యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ఎంపీడీఓ గారికి, టీచర్లందరికీ కూడా, హెడ్ మాస్టర్ గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ భవితా స్కూల్కి నేను ప్రతి సంవత్సరం కూడా భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను కూడా ఒక వికలాంగుడు కాబట్టి భగవంతుడు ఈ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం నేను ఈ కార్యక్రమానికి వచ్చి వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి వెళ్తూ ఉంటాను. మేడం వాళ్ళు కూడా చాలా కష్టపడి పిల్లల్ని దగ్గర తీసుకొని బాగా నేర్పిస్తూ వాళ్ళ ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు బాగా నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని చూసి నేను కూడా చాలా అభినందిస్తూ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టు పనుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం మనుబోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు మండల కేంద్రమైన మనుబోలులోని సచివాలయ ఆవరణలో 30 లక్షల రూపాయల నుడా నిధులతో భవనాన్ని నిర్మించి షాదీ మన్సిల్ పేరుతో ముస్లింల ఓట్ల కోసం గ్యాలం వేశారని, కానీ బోర్డు మాత్రం కమ్యూనిటీ హాల్గా ఏర్పాటు చేశారని, ఈ భవనాన్ని దేనికి ఉపయోగించాలో అర్థం కాని పరిస్థితుల్లో తాళం వేసి ఉంచారని, ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందని పేర్కొన్నారు. మండల కేంద్రంలో ముస్లింల కోసం అనుకూలమైన ప్రదేశంలో షాదీ మంచిల్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మెనుబాక ప్రసాద్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు కంటే శ్రీలక్ష్మి, మైనారిటీ నాయకులు జాకీర్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు అంకయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించి కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి ఆనాటి వైసీపీ నాయకులు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు కాకాండ గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడున్నారు సార్? మీరు
ఏదైతే మన మనుబోలు మండలంలో మండల ఆఫీసు పర్యావరణంలో కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఒకటి భవనాన్ని నిర్మాణం చేస్తున్నాం. ఇది కమ్యూనిటీ హాలా లేదంటే షాదీ మందిరా? ఆనాడు షాదీ మందిర్ అని చెప్పి ముస్లింల ఓట్ల కోసం షాదీ మందిర్ పేరుతో కమ్యూనిటీ హాల్ కట్టారు తెలివిగా. 30 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఈడ దారబోసి మరి అది కమ్యూనిటీ హాలా లేదంటే షాదీ మందిరా ఏదనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో కనీసం ఓపెనింగ్ కూడా చేయకుండా తాళం వేసి పెట్టున్నారు. అంటే ప్రజల సొమ్ము అంటే మీకు అంత లెక్కలేంతనం. మీరు దాచుకున్నారు. ప్రజలు కట్టే ట్యాక్సుల రూపంలో కట్టిన ప్రతి రూపాయిని కూడా వృధా చేశారు. రాష్ట్రాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నాడు. ఆయన అనుచరులు మండలాల్లో శాసించి వాళ్ళ కాంట్రాక్టుల కోసం ఎక్కడ ప్రభుత్వ స్థలాలు వాళ్ళు దోచిన విధంగా ఎక్కడ పడితే ఆక్రమణలు చేసి కాంట్రాక్టుల కోసం భవనాలు నిర్మించుకొని ఉపయోగం లేకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తారా? అదేనా మీరు చేసింది? కూటమిలో మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం నుంచి ఏదైతే ముస్లింల కోసం మనుబోలు మండలంలో షాదీ మందిర్ నిర్మించేదానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఒక వినతి పత్రాన్ని ఇచ్చి వాళ్ళకి సపరేట్గా అన్ని విధాల వసతులు ఉండే విధంగా వాళ్ళు ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అనుకోగా ఉండే విధంగా ఒక స్థలాన్ని కేటాయించి అక్కడ కట్టించాలని చెప్పి మేము కూడా కోరతాం. వాళ్ళకి నిర్మించే విధంగా మేము ముందుగా ప్రపోజల్ పెడతాం. ఏదైతే మండల పరిధిలో ఇది ముస్లింలకు సంబంధించింది అయితే వాళ్ళు తప్పిట్ల తాళాలతో ఊరేగింపుతో గుర్రం ద్వారా కళ్యాణం చేసుకోవాలని అంటే ఎటు రావాలా? పక్కన చూస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మండల ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఇటు చూస్తే వ్యవసాయ అధికారి కార్యాలయం. ఈ మధ్యలో ఎవరైనా షాదీ మందిర్ కట్టి అటు ప్రభుత్వ కార్యాలకు కావచ్చు ఇటు పెళ్ళిళ్ళకి సంబంధించి కావచ్చు ఇబ్బంది పెట్టడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎలా నిర్మిస్తారు? అంత మాత్రం జ్ఞానం లేదా మీకు? నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ప్రజాధనాన్ని వృధా చేశారు కాబట్టే మీకు డిపాజిట్లు కూడా లేకుండా ఓడిచి ఇంటికి పంపించారు. అయినా సరే ఇంకా మానుకోకుండా మీ యొక్క చేతి ఓటాన్ని ప్రదర్శిస్తున్నారు. మీ చేతి ఓటాన్ని ఎక్కడ ప్రదర్శిస్తున్నాడో అక్కడల్లా కూడా మేము ఇరిసి మడిసి మడతేసి మంచం కింద పెట్టేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అవినీతి అక్రమాలన్నింటినీ కూడా ఈ మనుబోలు మండలంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కావచ్చు, భవనాలు కావచ్చు, అవినీతి అక్రమాలతో ఎక్కడెక్కడ నిర్మాణం చేశారో అవన్నీ కూడా బయటికి తీసి మీ అవినీతి అక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు క్షుణ్ణంగా వివరించి రాబోయే రోజుల్లో ఇంకా వైసీపీ అనేది లేకుండా గ్రామాలలో చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనుబోలు మండలంలోని మనుబోలు హెడ్ క్వార్టర్లో జనసేన పార్టీ ప్రజల కోసం ఏర్పడిన ఒక భవనాన్ని ఈరోజు గుర్తించడం జరిగింది. కానీ పూర్వపు వైసీపీ పార్టీ 2023లో ఈ భవనాన్ని ఇక్కడ కట్టారు. ఈ భవనం లొకేషన్ కూడా మండల హెడ్ క్వార్టర్లోని మండల ఆఫీసుల మధ్య ఉంది. దీన్ని మైనారిటీ ప్రజలకి ఆ రోజు ప్రలోభ పెట్టి మీకు మేము ఎంతో మేలు చేస్తున్నామని చెప్పి షాదీ మందిర్గా దీన్ని ఆ రోజు వాళ్ళందరికీ చెప్పి నుడా అప్రూవల్ తీసుకొని నుడా ఫండ్తో 30 లక్షలు దాదాపు పెట్టి ఈ బిల్డింగ్ని కట్టారు. కానీ ఈరోజు ఈ బిల్డింగు ఎటువంటి అవసరాలకి వీలు కాకుండా తాళాలు వేసి పెట్టి మరుగున పడిపోయి ఉంది. అదీకాక ఈ బిల్డింగు మైనారిటీలకు సంబంధించి షాదీ మందిర్ అని చెప్పారు. వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి ఓట్లు దండుకున్నారు ఆ రోజు. కానీ వాస్తవానికి తీసుకుంటే ఈ బిల్డింగ్ పేరు కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంగా బోర్డు ఇచ్చేస్తున్నారు అప్పుడు ప్రభుత్వంలో. కాబట్టి ప్రజలందరూ దీన్ని బాగా గమనించాలి. ఓట్ల కోసమో అధికారం కోసమో ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం ముందు మానుకోవాలి. నిజాయితీగా మైనారిటీలకు సంబంధించి ఒక షాదీ మందిర్ని మళ్ళీ నిర్మించుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున మనుబోలు మండలంలోని ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాము. మీ మైనారిటీకి సంబంధించిన ప్రజలందరూ కానీ మాకు సహకరించి మాతో వస్తే మనకంటూ ఒక షాదీ మందిర్ని ఎండిఓ గారిని ఎంఆర్ఓ గారిని ఒక స్థలంని కేటాయించమని అడుగుతాము. దానికి కృషి చేసి మనం కట్టించుకొని ప్రజలందరికీ మేలు చేస్తామని కోరుకుంటున్నాం. జై జనసేన. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో దేనికి ఉపయోగపడకుండా కమ్యూనిటీ హాల్ అని చెప్పి ముస్లిం మైనార్టీస్ని ఆ రోజులో ఆ గవర్నమెంట్లో ఇది షాదీ మంజిల్ అని కూడా చెప్పి దీన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు ఏదన్నా ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఏ విధంగా చేసుకుంటారు? ఒక రకంగా అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన సూర్తాని కోటేశ్వరరావు, సుమలత దంపతులు వ్యవహరించారు. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्पुरुषोत्तम नमस्ते हे रुद्रमण्यवतोगैश्वरे नमः नमस्ते हे अस्तु धन्मनेवाभ्यामुखदे नमः यादिशिव नमः शंभवे नमः योभवे नमः शंकराय नमः जस्तराय नमः शिवाय सद्याय नमः प्रदिश्याय हिरण्याय देवज्ञाय दीर्घाय नमः क्षणाय कमर्धने च दिव्यप्रदेशाय नमः सहस्राशाय धन्मने नमः नमो पुण्याय नमो शोभ्याय नमः ज्ञानाय नमस्काराय नमः शंभवे नमः योभवे नमः शंकराय नमः विश्वाह वेशे शिवा रुद्रश्वेशे तया नमो देवदेमागम रुद्राय नमः कमर्धने तयद्धीरा परमामहे पुष्टं ग्रामे ओम क्षेमा मुदाहारो यो रुद्राद्रव्यो देवो जगीशिरो रुद्रा विश्वा भवन विवेक लक्ष्मी रुद्रायाः नमो दासाय नमः कालकालाय नमः उपाध्याय नमः भीमाय नमः ओम पुरुषहस्ताय రేపు 16వ తారీఖున అంటే సోమవారం ఉదయం అనుకోండి తెల్లవారుజామున స్వామివారికి విభూతితో ప్రకాశం అలంకరించి తర్వాత స్వామివారికి అన్నాభిషేకం కావున సంవత్సరానికి ఒకే ఒకసారి వస్తుందన్నమాట మార్చి మాసంలో గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం నందు సుంకర హనుమంతరావు, సుంకర అనూప్ జ్ఞాపకార్థంగా సుంకర అశోక్ కుమార్, పద్మజ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.